ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నాయకులు. టైసన్ కప్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 23 జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు. కాళేశ్వర పుష్కరాలకు వెళ్తున్న వాహనాలు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జోడువాగుల వద్ద ఇరుకు రోడ్డు కారణంగా కిష్టంపేట నుండి భీమారం వరకు నిలిచిపోయిన వాహనాలు. రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పనిచేశానని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాలలో అభివృద్ధి ఎక్కడ చేశాడో వెల్లడిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సవాల్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. మంచిర్యాలను అన్ని విధాలుగా వెనుకబాటుకు గురిచేసిన దివాకర్ రావు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ఎమ్మెల్యే దివాకర్ రావు అవినీతికి పాల్పడ్డారని, తనపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిన ఆరోపణలపై సింగిల్గా చర్చించేందుకు నేను సిద్ధం, డేట్ టైం చెప్పాలని ఆయన అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు కోల్పోయిన రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇండస్ట్రియల్ పార్కు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అనంతరం ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ ఆత్మశాంతికై 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకొక 10 రోజులు అయితే 18 నెలలకు అయింది ప్రభుత్వం వచ్చి. అప్పటి నుంచి మంచిర్యాల నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఇందిరమ్మ రాజ్యం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలన్నింటికీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలే కాదు, ఎదురు కూర్చున్న మీ పత్రికా సోదరులతో పాటు మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా సాక్షిని జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి నేను ఎక్కువ లోపలికి పోకుండా, అభివృద్ధి అనేది కాగితాలకు పరిమితం కాకుండా, పాలాభిషేకాలకు పరిమితం కాకుండా ముందుకెళ్ళి కార్యరూపం దాల్చి ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన మటుకు పార్టీ కార్యక్రమాల్లో గడిచిన 9 సంవత్సరాలు ఏ రోజు పార్టీ కార్యక్రమం ఏ కార్యక్రమం వచ్చినా కూడా మొదటి వరుసలో ఉంది. ఈ నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శవర్షంగా నిలవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 18 మాసాలలో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు బండికి రెండిట్లాగా ముందుకు తీసుకొని ఏదైతే ఇప్పటివరకు 8 సంవత్సరాల నుంచి ఒక మంచిర్యాలకు ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్థానం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా
ప్రభుత్వంలో కూడా మొదటి స్థానం, రెండో స్థానంలో ఉన్నాను కూడా. సో నిజంగా దానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటా. ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు మంచిర్యాల నియోజకవర్గ అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు, రైతు కూలీలు కానివ్వండి, రైతులు కానివ్వండి, పట్టణానికి సంబంధించిన మటుకు వివిధ వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళు బలపరిచి వాళ్ళు నన్ను ముందుకు నడిపించేందుకు వారు మరొకసారి శిరస్వంచి నమస్కరిస్తున్నాను. ఇక మిగిలింది అభివృద్ధికి సంబంధించిన మటుకు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలకు సమానమైన పాత్ర, సమానమైన భాగం తీసుకొని కలుపుకొని పోయినప్పుడు మాత్రం అభివృద్ధి జరుగుతుంది. దాని దృష్టిలోనే రైతులకు సంబంధించిన సాగునీళ్ళు కానివ్వండి, పంటలు సరైన టైంలో వాళ్లకు నష్టం జరగకుండా పంటలు డబ్బులు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించిన మిగతా రైతులకు సంబంధించిన మిగతా అన్ని రకాల కార్యక్రమాలు సరే మిగతా ఇంతకుముందు చెప్పిన సంక్షేమానికి చేసుకుంటూ వస్తుంది. దాంతోపాటు ప్రాక్టికల్గా మాట్లాడితే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అంటే రైతు మొదటి వర్షం తర్వాత దుక్కి మొదలుపెట్టిన కాడి నుంచి పంట చేతికి వచ్చి పంట మార్కెట్లో అమ్మించి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేదాకా పూర్తి పరిష్కారం మార్గంలో గడిచిన అది కూడా ఇంకొకటి అంటే ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ అయింది, పేమెంట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 90% మంది పేమెంట్స్ అయిపోయింది. ఈ వర్షాకాలం ఇబ్బంది లేకపోతే దసరా లోపల వర్కులు మొదలుపెట్టి 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేసి పూర్తి చేసి ఎన్నికల కన్నా కనీసం 1 సంవత్సరం ముందు ఈ పార్కులు స్టార్ట్ అయ్యి కనీసం 15,000 నుంచి 2,000 మందికి ఉద్యోగ కల్పన చేయాలనేది ఆ భగవంతుని ఆశీర్వదిస్తే అంతకన్నా ముందని చేసే కార్యక్రమం. సమాజంలో ఉన్న పూర్తి అట్టడుగు వర్గాల వారు, దళితులు కానివ్వండి, ఆదివాసులు, గిరిజనులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, లేకపోతే మైనార్టీ వర్గాలు కానివ్వండి, అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఈ ప్రతిపక్షాల పార్టీలు అనకుండా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ వెంబడి 2 మనుషులు లేకపోతే 3 వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు. సైన్స్లో పరిణామం తిందంటారు. దాని ప్రకారం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవన మరణ సమస్య అయిపోయింది. కొన్ని సందర్భాలు మా పేర్లు తీసేస్తాను, ఎవరి పేరు మాకు తీసేయాలని ఆలోచన. వాళ్ళు నిండా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికి వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రజలు వాళ్ళ గుండెలకి తీసేస్తే నేను చేసేది ఏం లేదు. నేను మాత్రం నా ద్వారా ఏం చేయాలి. ఇన్ని రోజులు అంతర్గాం బ్రిడ్జి గురించి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ రోజు నేను మాట్లాడితే నా భూమి అంటారు, ఈసారి నేను మాట్లాడా, నువ్వు అది మాట్లాడు, నేను ఇది మాట్లాడతా అని ఒకరు అంతగా ఈ బీజేపీ వాళ్ళకి అంతర్గాం బ్రిడ్జి గుర్తుకొచ్చింది, టీఆర్ఎస్ వాళ్ళకేమో ఈ ఇండస్ట్రియల్ పార్క్ గుర్తుకొచ్చింది. సరే సంతోషం, వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా స్వీకరించాల్సి సిద్ధంగా లెక్కలతో సహాయం చెప్పాను. అక్కడ ఇద్దరికి లెక్కలు చెప్తాను. ఇప్పుడు అంతర్గాం బ్రిడ్జి గురించి పెద్ద మనిషి మాట్లాడాడు. సరే ఆ పెద్ద మనిషి ఇంతవరకు పోటీ చేసింది కానీ ప్రజా జీవితాలు ఎక్కువ లేదు, ప్రజలకు చేసింది లేదు, పోటీ తెచ్చుకోవాల్సింది లేదు. ఇక్కడ ప్రాంతంలో జరిగే సమస్యలు ప్రజల ప్రాంతంతో అటాచ్మెంట్ లేదు. ప్రాంతంతో ఎవరికైతే అటాచ్మెంట్ ఉందో వాళ్ళు మనస్ఫూర్తిగా ఇప్పుడు చేయలేదు. ఈ ప్రాంతంతో ఏ రకమైన బంధం లేదు ఆయన బీజేపీ. అంతర్గాం బ్రిడ్జ్ చేయడానికి గోదావరి దాకా పోయడం వాళ్ళు చెప్పారు. సరే 2 లైన్లైనా మంచిది, ఎట్లా తీసుకుపోతారో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆ లెక్కలకు కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఉన్నారు, ఫ్లైఓవర్ దాటి ఎట్లా పోతారు? ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి యూటర్న్ తీసుకొని పోయి ఇప్పుడున్న రోడ్డులో పోయే సాధ్యమవుతారు. మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ల రోడ్ కాలేజీ రోడ్, దాన్ని మంగళ చేయాలన్నప్పుడు ఇది సాధ్యం కాదని 80 ఫీట్ల కుదించారు. ఇవాళ 80 ఫీట్లను గడిచిన 25 సంవత్సరాలు దాన్ని ఎంతో తీసుకొచ్చిన మీ అందరూ తెలుసు. దానికి ఎన్ని అవస్థలు పడుతుందో నాకు తెలుసు. సో ఆ రకంగా రోడ్ ఎట్లా తీసుకొస్తారో మొదలు చెప్పండి. మంచిర్యాల నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేసిన ఐటీ పార్క్ వస్తుంది కాబట్టి నాకు తెలుస్తుందంటే అవి ఇక్కడ విజయవంతం కావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి. ఇప్పుడు కట్టే రోడ్డు బ్రిడ్జ్ కనీసం 50 సంవత్సరాల దాకా నేను సొంత గ్యారెంటీ రాసి స్టాంప్ పేపర్ అగ్రిమెంట్ చేసి ఇప్పిస్తాను. అన్ని రకాల వెహికల్లకు అనుకూలంగా చేయడానికి అదే కార్యక్రమం చేస్తాను. నేను చేసే ప్రతి పని 50 సంవత్సరాల దృష్టిలో పెట్టుకుని 60 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని 55 సంవత్సరాల తర్వాత ఈ మంచిర్యాల కార్పొరేషన్ జనాభా ఎంత, ఈ సెన్సస్ ఇండెక్స్ ప్రకారం
దాని ప్రకారం దృష్టిలో పెట్టుకొని చేసుకుంటూ పోతాం. పోటీ చేసిన అభ్యర్థి సమాధానం ఇవ్వని చెప్పడం లేదు, చర్చల కంటే ఇక్కడ కలుసుకుంటామని ఇక్కడికంటే అక్కడ చర్చలకు వస్తారు. లేక కాగితాలు వాగ్దానాలు నాలుగకు బొక్కలు లేవు చెట్టు పెడతారు తిరుగుతుంది నాలుక ఇష్టమైన మాట్లాడుతాను సిద్ధంగా ప్రతిదీ ఏదో చేయగలుగుతాను ఏదో చేస్తాను దాని గురించి మాట్లాడుతున్నాను. ఉల్కాల బ్రిడ్జ్ కూడా తప్పకుండా అవుతుంది. ఆయన అనుకునే దానికంటే చాలా ముందుగానే అవుతుంది. పత్రికా రంగంలో 20 సంవత్సరాల పత్రికా రంగంలో పనిచేసి ఈరోజు మన మధ్య లేకపోవడం నేను బాధాకరం. తప్పకుండా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుని మనశ్శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జూనియర్ సబ్ జూనియర్ యూత్ లెవెల్ బాల బాలికల టైసన్ కప్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. 23 జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు హాజరు కానుండగా 3 రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో క్రీడాకారులు తలపడనున్నారు. పోటీలను ప్రారంభిస్తూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను క్రీడా రంగంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్ని క్రీడలు ఒకే వేదికపై నిర్వహించేందుకు ఇండోర్ స్టేడియంలో నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు విద్య వైద్యంతో పాటు ఆట విడుపు కోసం క్రీడలు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాక్సింగ్ పోటీల నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సబ్ జూనియర్, జూనియర్, యూత్ ఈ 3 వింగ్స్లో బాక్సింగ్ పోటీలు స్టేట్ లెవెల్లో నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ అధ్యక్షుడు మన్మోహన్ గారికి, రాష్ట్ర సెక్రటరీ రవీందర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని అన్ని వేళలా పర్యవేక్షిస్తూ దానికి సంబంధించిన అన్ని హంగులను, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఇస్తున్న యువకుడు మంచిర్యాల వాసి రాజేష్ గారు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళందరికీ ఒక రకంగా సంతోషంగా ఉన్నది. మంచిర్యాల మెల్లమెల్లగా హైదరాబాద్కు పోటీ దిశగా పోతున్నాం. వాళ్ళు స్టేడియం గురించి అడిగినారు. సరే వాళ్ళు అడిగినని కాదు, దాదాపు గడిచిన 4 ఏళ్ళ నుంచి చేసి సైట్ విజిట్ అయిపోయి సైట్ క్లీన్ చేసి ప్రపోజల్ తయారు చేసి డిపిఆర్ రెడీ చేసి ప్రపోజల్ పోయింది. 45 crores ఇంటర్నేషనల్ స్టేడియం సాయకుంటల 11 ఎకరాలలో ఖేలో ఇండియా కింద కొంత, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి కొంత, మొదటి ఫేజ్గా 45 కోట్ల రూపాయలు ప్రపోజల్ తయారైంది. స్పోర్ట్స్ సెక్రటరీ దగ్గర ఉన్నది. ఈ మధ్యలో సెక్రటరీ మారడంతో కొంచెం లేట్ అయింది. జయేష్ గారు నుండి ఇప్పుడు వేరే లక్ష్యం బహుశా ఇంకో 15 మ్యాక్సిమం అంటే జూన్ అయితే దాటదు, జూన్ లోపల శాంక్షన్ అవుతుంది. ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత ఆ స్టేడియంలో అన్ని హంగులు ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ అన్నీ ఉన్నాయి. అందులో 11 ఎకరాలు మొత్తం కడుతున్నాం. సెంటర్ టౌన్లో ఇస్తున్నాం, 11 ఎకరాలు ఇచ్చినాం, ఆల్రెడీ అలాట్ చేసినాం. ఒకసారి అది పూర్తయిన తర్వాత దాని తర్వాత స్పోర్ట్స్ స్కూల్ కానివ్వండి, స్పోర్ట్స్ హాస్టల్ కానివ్వండి. ఈ హాస్టల్ ఏంటంటే పిల్లలు ట్రైనింగ్ వచ్చి ఒక నెల ట్రైనింగ్ వాటి వాళ్ళు ఇక్కడ ఉండి ఎక్కడ బయట కాకుండా అక్కడనే ఉండి ట్రైనింగ్ తీసుకొని పార్టిసిపేట్ చేసే ఇటువంటి టోర్నమెంట్స్ అయినప్పుడు ఉండేదానికి. దాంతోపాటు ఒక 3 years డౌన్ ద లైన్ తప్పకుండా తెలంగాణ స్టేట్లో ఏ రకమైన ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వచ్చినా సమ్ మ్యాచెస్ మంచిర్యాలలో కూడా మంచిర్యాల షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ ద మ్యాచెస్. ఖచ్చితంగా ఆ ఏర్పాటు 3-4 సంవత్సరాలు జరుగుతుంది. అంటే మెడికల్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా మంచిర్యాల షుడ్ బికమ్ ప్లేస్. తప్పకుండా చేస్తాం, వాళ్ళు ఏ రకమైన సందేహం లేదు. సరే ఈరోజు వాళ్ళు అడిగిన 4 నెలల నుంచి ప్రపోజల్ వచ్చింది, ఆల్రెడీ 5 లక్షలు పోయినది కాబట్టి వాళ్ళు అడిగిన దానికి షూట్ అయింది. ఇంకొక నెల 2 లోపల వస్తుంది. మళ్ళీ వచ్చే వీళ్ళ ఛాంపియన్షిప్ నాటికి స్టేడియంలో చేసుకుంటే స్టేడియంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. పిల్లలకు విద్యతో పాటు ఈ మానవ వికాసానికి స్పోర్ట్స్, ఇంకా మిగతా మన పాత మన 100 సంవత్సరాల నుంచి మనకి ఇచ్చిన యోగా కానీ మిగతా కానీ ఇవన్నీ చేసి స్కౌట్ లేకపోతే ఎన్సీసీ స్పోర్ట్స్, అదర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఈ రకంగా అన్నీ చేసినప్పుడు మాత్రం పిల్లల బ్రెయిన్ కొంచెం పెరిగి కొంత రిలాక్సేషన్, అకాడమిక్స్ ఓన్లీ అకాడమిక్స్ అనే వరకు ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో బోర్ అవుతారు, చదువు తప్ప ఏం లేదా అనేది కాకుండా
వాళ్ళ ఉత్సాహం కూడా బయట చేస్తే ఒక 1-2 అవర్స్ చేసుకుంటూ పోతే అన్నిట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఎవరు హైదరాబాద్ దేనికోసం పోకుండా అన్ని ఇక్కడిని అంగులు ఏర్పాటు చేసి ఇక్కడ మంచిర్యాలనే మిగతా రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ నిలవాలని నా కోరిక. దానికి ఇప్పటివరకు అందరు సహకరిస్తాను. భగవంతుడు ఆశీర్వదించినటువంటి ఇప్పటిదాకా అన్నీ జరుగుతున్నాయి, ఇంకా ముందు కూడా జరుగుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా నా శాయశక్తుల శతవిధాల ప్రయత్నం చేస్తాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డు గోపాలవాడలో శ్రీ 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 బీరయ్య కామరాతి కళ్యాణ మహోత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాట్లాడుతూ కురుముల కులదైవమైన శ్రీ 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 బీరయ్య కామరాతి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. కురుమ కులస్తులైన మేమంతా కలిసి 9 రోజులు కళాకారులతో సహా కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పోరెడ్డి రాజు, పల్లపు తిరుపతి, రవీందర్ రావు, 12వ వార్డు కురుమ కులస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు నాకు నమస్కారం. ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డు గోపాలవాడలో కురుమల కులదైవమైన బీరన్న మహోత్సవాలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజే కాకుండా మొన్నటి బుధవారం రోజున 20వ తారీఖు నుంచి మళ్ళీ గురువారం దాకా 9 రోజులు మా కులదైవమైన ఈ యొక్క బీరన్న దేవుణ్ణి స్మరించుకుంటూ వారికి గుర్తుగా 5 సంవత్సరాలు ఒకసారి ఇక్కడ పెద్ద ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ యొక్క గోపాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మా కులదైవమైన ఈ యొక్క బీరన్న మరియు కామరాతి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా అక్కమహంకాళి దేవి చేతుల మీదుగా ఈ యొక్క కళ్యాణం జరిపిస్తాము. మా యొక్క కళాకారులు బీరన్న కులస్తులు, అంటే మా కులస్తులే, మా కుటుంబ కులస్తులే ఒక ఒగ్గవతరం కానీ ఇలా బీనవతరం కానీ వ్యక్తి ఇలా వారే ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం 9 రోజులు ఈ కుర్మ కులస్తులు ఎవరైతే ఉన్నారో ఈ 12వ వార్డు గోపాలవాడలో వారి యొక్క ఈ బీరన్న కళ్యాణ మహోత్సవాన్ని వారి ఇంటిలో జరిపినట్టు కదా ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ యొక్క మా 12వ వార్డు కులస్తులందరికీ శరణార్థులు తెలియజేస్తున్నాం. 12వ వార్డుకు సంబంధించిన కుర్మ కులస్తులందరికీ కూడా నమస్కారాలు. ఈ ప్రాంతంలో ఈ 9 రోజుల పాటు జరిగే ఈ బీరన్న మహోత్సవానికి మమ్మల్ని పిలిచిన మాజీ వైస్ చైర్మన్ మిత్రుడు సల్ల మహేష్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న సోదరుని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో కులస్తులు భక్తి శ్రద్ధలతోటి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఎందుకంటే మేము కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను చూసి చాలాసార్లు చూసినాం. అంతకన్నా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జరపడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు ముందు నిర్వహిస్తున్న ఈ కులస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు రవీందర్ రావు గారు అయితేంది, పల్లపు తిరుపతి అయితేంది, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ కులస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నగరపాలక సంస్థలోని పట్టణ ప్రజలందరికీ మరియు ఈ 12వ వార్డు ప్రాంత ప్రజలు మరియు కుర్మ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే బీరన్న దేవుని మరి 9 రోజుల ఉత్సవాలు మరి ఇంత పెద్ద మొత్తంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మరి వారందరూ కూడా నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో సుఖ సంతాలతో ఉండాలని కోరుకుంటూ, ఏదైతే ఈ ప్రాంతానికి చెందినటువంటి సల్ల మహేష్ గారు మరి చిన్న వయసులో మంచిర్యాల మున్సిపల్కు వైస్ చైర్మన్ అయి మరి ఎనలేని సేవలు అందిస్తున్నారు. మరి మీ కులం నుంచి మరి ఇంత కౌన్సిలర్గా వైస్ చైర్మన్ ఉండడం కూడా, ఇంత పనిచేసే వ్యక్తి ఉండడం కూడా మీ అందరి అదృష్టం. మరి వారు కూడా ఎల్లవేళలా ఈ ప్రాంత అభివృద్ధికి కానీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఉచితంగా సేవలు చేస్తూ మరి ఈ ప్రాంత ప్రజలకు ఎన్నెన్ని సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి నాయకుని గెలిపించినందుకు ముందు కూడా రానున్న కాలంలో కూడా వారి నాయకత్వాన్ని మీరు అందరూ బలపరిస్తే మరి రానున్న మన
కుర్మ సోదరులు అనుకోండి, ఇటువంటి గుడి అభివృద్ధి అనుకోండి, మరి అభివృద్ధి త్వరగా చెందుతుంది. అందుకే అటువంటి నాయకత్వాన్ని మీరు బలపరచాలి. ఏదైతే గొల్ల కుర్మలు మరి ఈ ప్రాంతంలో ఉన్న బీరయ్య దేవునికి ఘనంగా జరుపుకున్న సందర్భంలో మరి గుడి అభివృద్ధి కూడా మీరందరూ ఇంత అభివృద్ధి చేసుకున్నారు, ఇంత పెద్ద మొత్తంలో చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మంచిర్యాల పట్టణ ప్రజలు అనుకుంటే అయితేనేమి, ఈ ప్రాంత ప్రజలు అనుకుంటే సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని వై జంక్షన్ నుంచి భీమారం మండల కేంద్రం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు 2 రోజులే మిగిలి ఉండడంతో వాహనాల ద్వారా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న భక్తులు జోడువాగుల వద్ద ఇరుకు రోడ్డు కారణంగా కాళేశ్వరం వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమైన పోలీసులు. మనము చెన్నూరు దగ్గర జోడువాల బ్రిడ్జ్ దగ్గరన్నాము. దాదాపు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ మనం హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ కాదు, బెంగళూరు ట్రాఫిక్ జామ్ కాదు. ఈ ప్రాంతంలో కాళేశ్వరం మన పుష్కరాలకు పోయే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంతకుముందు కూడా ఎప్పుడైనా జోడువాల దగ్గర రోడ్డు డబల్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి, నేషనల్ హైవే కిందకి వస్తాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు నీరెత్తినట్టుంటారు. కానీ అక్కడ టోల్ పెట్టినరు, దానికి కార్కి 50 రూపాయలు పెట్టినట్టు అక్కడ జామ్ ఇక్కడ జామ్, ఇదంతా ఏంది? ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి కనీసము ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి కోరుతాను. తెలంగాణ సాధించడానికి అహర్నిశలు పోరాటం చేసిన మందమరి పాత్రికేయుడు మునీరని మందమరి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మందమరి ప్రెస్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు గాండ్ల సంజీవ్. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మె కన్వీనర్గా ముందుండి నడిపించారన్నారు. కార్మికుల కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు ఆనాడు దొరలు రాజ్యమేలుతున్న సమయంలో గూండాలను అంతమందించి ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణాన్ని కల్పించిండు. బాంచన్ దొర అనే నినాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు అని పేర్కొన్నారు. తను జైలుకు కూడా వెళ్ళాడు. మందమరిలో కార్మికుల సమస్యలపై తన కలం ద్వారా, గలం ద్వారా ఎప్పటికప్పుడు వ్యతిరేకించేవాడు. మందమరి అంటే మునీరని, మునీరంటే మందమరి అని ఆ స్థాయికి ఎదిగాడు. తెలంగాణ పోరాటంలో ముందుండి ఉద్యమం చేశాడని, ప్రముఖ పాత్ర పోషించాడు. బాంచన్ దొర అనే కాలంలో దాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేశాడు. మునూర్ లేని లోటు ఆయన మరణించడం వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. మందమరి పత్రికా రంగానికి తీరని లోటు మునీరన్న. మునీరన్నకు జోహార్లు, అమరుడు మునీర్కు జోహార్లు. మందమరి ప్రెస్ క్లబ్ సభ్యులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనుగొచ్చడం చాలా బాధాకర విషయం. మందమరిలో ఆయన సింగరేణి యుద్ధం, మన తెలంగాణ యుద్ధంలో సింగరేణిలో జరిగే ఎన్నో పోరాటం సకల జన సమ్మెలో అయితేనేమి ఆ రోజుల్లో మన గూండాలను ఎదిరించి ఈ తెలంగాణ పోరాటానికి నిలిచి ఆ రోజుల్లో సింగరేణి ఏ సమస్యలు ఉన్నా యజమానానికి తీసుకెళ్ళి ఆయన ముందడిగేసి మునీర్ అంటేనే మందమరి అంటేనే మునీర్. ఆ రోజుల్లో బాంచన్ దొర అనే నిదానాన్ని పోగొట్టిన ఒక వ్యక్తి మునీరన్న నా గురువు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము సిటీ కేబుల్కు వ్యతిరేకంగా పాపులర్ ఛానల్ పెట్టి దాన్ని మలిపి పాపులర్ ఛానల్ దాన్ని ఒక తయారు చేసి మాకు చేతిలో పెట్టి ఆయనే తయారు చేసిండు. దాన్ని మేము ఎంతో గౌరవిస్తున్నాం. ఆయనే చేసిన సేవలు ఇన్నాన్ని కాదు, పాత్రికేయులకు అయితేనేమి పాత్రికేయులను ప్రోత్సహించి పాత్రికేయులు ఇళ్ళ స్థలాల గురించి పాత్రికేయులు ఇలా ఆర్టికల్స్ రాయాలి, అదా రాయాలి, ఇలా రాయాలి, ఎన్నో చర్చలు పెట్టి ఎన్నో పాత్రికేయులకు ఎంతో మందికి సలహాలు ఇచ్చేది. అతను ఆ రోజుల్లే ముందడుగేసి అతను అందరికీ ఒక యుద్ధమ కిరీటం లెక్క చేసి ఎన్నో సేవలు చేసి చాలా అది చేశాడు. ఈరోజు ఆయన లేకపోవడం మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు మా ప్రెస్ క్లబ్ మందమరి ప్రెస్ క్లబ్లో ఇవాళ అర్పించారు. సీనియర్ పాత్రికేయులు మార్గదర్శి ఎంటీ మునీరన్న ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన పోరాట స్ఫూర్తి, ఆయన రచనా శైలి, ఆయన ఉద్యమ స్ఫూర్తి కోల్బెట్టులో మందమరిలో ముఖ్యంగా
నిప్పు కణికల్లాగా ఎప్పుడు రగులుతూనే ఉంటాయి. ఆయన చూపిన దారి ఎందరో యువకులకి, ఉద్యమకారులకి స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం విద్వాంతకరంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో కానీ, నక్సల్బరీ ఉద్యమానికి, అలాగే సామాజిక అంశాలపై ఎన్నో రచనలు, ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఆయనకున్నది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేనైతే ముఖ్యంగా నేను ఈ పాత్రికేయ రంగంలోకి రావడానికి మాకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మునీరన్న స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని పాత్రికేయ సోదరులు కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సత్తాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తరసాల గ్రామంలోని ఫ్యాక్స్ వడ్ల కొనుగోలు కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళ దళారులు అక్రమ దందా నిర్వహిస్తున్నారు. సెంటర్ నిర్వాహకుడు ప్రైవేట్ వ్యక్తులతో జతకలిసి మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సెంటర్కు కేటాయించిన లారీలోకి లోడ్ చేస్తుండగా పట్టుకున్న రైతులు, అనంతరం లారీని పోలీస్ స్టేషన్కు తరలించిన రైతులు సెంటర్లో నిల్వ ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని పోలీసులను ఆశ్రయించిన రైతులు. గ్రామం కత్తరసాలలో దొంగ బిజినెస్ నడిపిస్తుంటే దొరకబట్టిన నా పేరు సంతోష్. మా అడ్లు రైతులే అడ్లు అట్లనే ఉన్నాగా బయట దందా చేసుకుంటా 1800 క్వింటల్ కొనుకొచ్చి మహారాష్ట్ర నుంచి వెళ్ళి తోలుతున్నారు. దాన్ని నేను దొరకబట్టడంతో స్టేషన్కి తీసుకొచ్చడం జరిగింది. రాతిపల్లి శేఖర్ అయినగా పిఎస్సి సెంటరు మెంటల్ ఇన్ఛార్జి ఆయన ఓలికి అద్దెకిచ్చిండు. బొమ్మపురం గ్రామం భూపాలపల్లి మాజాపూర్ మండల్. ఆయన పురుషోత్తం, ఆయన వాళ్ళ రాజకీయ పరంగా బామ్మర్ది ఆయన చేస్తున్నాడు, దందా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి నేను పోతే నన్ను కొట్టనీకి చంపనీకి చూశారు. కుప్పలు పోసేటోళ్ళు నా పక్క పంటి వచ్చేసారు. నేను ఫోన్ చేయగానే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. ఆయన టీచర్ జాబు, ఆయన వడ్ల దందా చేస్తున్నాడు. ఆయన అడ్ల దందా చేసుకుంటా మా రైతులని పొట్ట మీద కొడుతున్నాడు. కత్తరసాల సెంటర్లల్లా మండలం నుంచి వెళ్ళి వడ్లు తెచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడు. కత్తరసాల గ్రామంలో కోటపల్లి మండలం పిఎస్ సెంటర్. దళాలకు ఇచ్చి 10,000 రూపాయలకు అమ్ముడు పోయి దళాలకు ఇచ్చి కత్తరసాల బిజినెస్ అడ్ల బిజినెస్ నడిపిస్తాళ్ళు. 1200 కొనుకొచ్చి 2300లకు అమ్ముతాళ్ళు. మహారాష్ట్రన కొనుకొచ్చి మొత్తం దందా అదే. మా రైతులై మొత్తానికి అడ్లు తీసుకెళ్తలేవు. ఈ అడ్డు చూపెట్టుకొని వాళ్ళు రైతులు అడ్డు చూపెట్టుకొని వీళ్ళు దందా చేస్తున్నారు. నిల్వ ఉంచుకొని రోజుకు నైటు తరలిస్తారు. కత్తరసాల నుంచి వెళ్ళి చర్య తీసుకోవాలి. ఎమ్మెల్యే దగ్గరికి ఇది కోరుకుంటాను. ఇదైనా కానీ మేము ఇట్లా ఎంబడి వాడు తిరిగితే మాకు డబుల్ బెడ్రూమ్ లేవని, ఇల్లులు రావని, మీకు పథకాలు రావని బెదిరిస్తాను. నిన్న గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై చేసిన విమర్శలను రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు పలిగిరి కనకరాజు మాట్లాడుతూ గత వారం కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ ఫ్లెక్సీలో విస్మరించి అగౌరవపరిచినందుకు యావత్ దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ నిరసనను వ్యక్తం చేశారు. మరి ఒక దళిత ఎంపీకి అవమానం జరిగినప్పుడు ఐఎన్టీయూసీ కార్మిక సంఘం మద్దతు ఇవ్వకపోగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పైన నిరాధార ఆరోపణలు చేయడం ముమ్మాటికి శ్రేయస్కరం కాదు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో ఎంపీ ప్రథమ పౌరుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా కుట్రపూరిత రాజకీయాలను చేసిన నాయకులకు, అధికారులకు మద్దతుగా ఉంటూ వారి యొక్క స్వార్థపూరిత రాజకీయాల్లోకి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యేలను లాగడం నిజంగా సిగ్గుచేటు అని ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాల్లో ఎవరూ పాలు పంచుకోకుండా ఈరోజు ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి చెన్నూరు ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడే వివేక్ గురించి ఇష్టరీతిన మాట్లాడడం సరికాదు.
ఐఎన్టీయూసీ ప్రెస్ మీట్లో నాయకులు కార్మికుల గురించి మాట్లాడాలి కానీ వారి పరిధిలోని అంశాలు కాంగ్రెస్ పార్టీ గురించి, ఎమ్మెల్యే గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున మరి గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీ నాయకులు మరి కావాలని ఒక కుట్రతో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఒక ఎస్సీ నాయకునితో నిన్న వివేక్ సార్ మీద విమర్శలు చేయించడం జరిగింది. మరి విమర్శ చేసినటువంటి నాయకులకు మేము రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి గత వారం కింద కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంలో మరి అక్కడ ఉన్న నాయకత్వం ఒక పెద్దపల్లి ఎంపీ అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని ఫోటో కాల్ మర్చి కనీసం ఫ్లెక్సీలలో ఫోటో కూడా వేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, అక్కడ ఉన్న అధికార నాయకత్వం కావచ్చు, మరి అవన్నీ మర్చిపోయి ఒక దళిత ఎంపీని అవమానపరచడం వల్ల మరి అదంతా దళిత జాతి సమాజాన్నే అవమానపరచడుగా భావించి మరి కొంతమంది రాష్ట్రంలో దళిత సంఘాలు ఆ యొక్క ఇష్యూ పైన ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నా కార్యక్రమాలు కావచ్చు, దళిత జాతిని అవమానపరిచింది అనేసి పెట్టడం వల్ల మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలోనే మంత్రివర్యులు కావచ్చు, ఐఎన్టీసీ నాయకులు కావచ్చు, అదే దళిత నాయకులతో మళ్ళీ తిరిగి ఎంపీ గారిపైన, చెన్నూరు ఎమ్మెల్యే గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేపిస్తూ ఒక కుట్ర. కంటే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట లాంటి వాళ్ళు, సౌమ్యులు. ఈ కాన్స్టిట్యున్సీని వాళ్ళు తన తండ్రి గారి నుండి ఈ కాన్స్టిట్యున్సీల అభివృద్ధికి పాటుపడుతున్న ఆ కుటుంబాన్ని విమర్శించడం అది సిగ్గుచేటు. ఇంకోటి ఏంటంటే ఆయన కాంపెల్లి సమ్మయ్య గారు పెట్టిన ప్రెస్ మీటు ఐఎన్టీసీదా లేకుంటే కాంగ్రెస్ పార్టీదా నాకు అర్థం కావడం లేదు. ఐఎన్టీసీ అయితే కార్మికుల హక్కుల కోసం మాట్లాడాలి, అదే కాంగ్రెస్ పార్టీది అయితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడాలి. అంతేగాని ఒక కుల సమస్యను, రెండు కులాల మధ్య ఉన్న సమస్య, అది ముగిసిపోతున్న సమస్యను మళ్ళీ రెచ్చగొట్టి అది వెంకటస్వామికి, వివేక్ గారికి ఆపాదించడం అనేది అది శోచనీయం. మిస్టర్ సమ్మన్న, మేమేమంటున్నామంటే మీ ఐఎన్టీసీ సంఘాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో, దానికి వివేక్ గారి సహకారం తీసుకో. అంతేగాని ఎవరో ఒక గ్రూప్ తగాదాన్ని తీసుకొచ్చి మీరు మాట్లాడడం, వివేక్ గారిని తక్కువ చేసి మాట్లాడడం అది మంచిది కాదు అని నేను నీకు సూచించదలుచుకున్నా. సమ్మన్న, మీరు సాజకు నుండి అందరికి తెలిసిన విషయమే, సాజకు ఎప్పుడు ఐఎన్టీసీలో కలిసింది, ఆ తర్వాత మీరు ఎక్కడెక్కడికి వేరు ఇవన్నీ మేము చర్చించదలుచుకోలేదు. కానీ మీరు ఈ వివేక్ గారికి ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని నేను సూచిస్తున్నాను. ఒక నాయకుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని అసలు కాన్స్టిట్యున్సీ పట్టించుకోవట్లేదని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. నెలకు 4 సార్లు చెన్నూరు కాన్స్టిట్యున్సీ తిరగడం జరుగుతుంది. ప్రతి గల్లీకి, ప్రతి కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ, అలాంటి వ్యక్తి మీద మీరు బురద తల్లుతున్నారు. జర జాగ్రత్త. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ నాయకులు. టైసన్ కప్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 23 జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు.
కాళేశ్వర పుష్కరాలకు వెళ్తున్న వాహనాలు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జోడువాగుల వద్ద ఇరుకు రోడ్డు కారణంగా కిష్టంపేట నుండి భీమారం వరకు నిలిచిపోయిన వాహనాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.